నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. బ్రేకింగ్ మనం చూస్తూ ఉన్నాం. అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసి చికటపల్లి పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్నారు. ఒక భావోద్వేగమైన సంఘటన కూడా మనం ఆ సెలార్లో చూసాం. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు? విచారణకి తీసుకెళ్లడం వేరు, అరెస్ట్ చేసి తీసుకెళ్లడం వేరు. అరెస్ట్ 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 నెక్స్ట్ ఇప్పుడు ఎవరైనా పోలీసులు ఇంటికి వస్తే ఆ టైంలో మనం అవైలబిలిటీలో లేకపోతే ఫరారీ అంటారు. అవును, అంతేగాని అందుబాటులో లేరు అనరు. పోలీస్ వ్యాన్ ఎక్కాడు ఎవరైనా అంటే అరెస్ట్. అరెస్ట్ అంటే ఏంటి? నువ్వు ఏదైనా నేరం చేసి దాంట్లో నీకు ఎఫ్ఐఆర్ నమోదైతే దాంట్లో నేను అరెస్ట్ చేసి తీసుకెళ్ళి రిమాండ్కి తరలిస్తారు. ఆ తర్వాత కోర్టులో రిమాండ్ కూడా ఎందుకు తరలిస్తారు? నువ్వు ఇక్కడ ఉంటావో లేకపోతే విదేశాలకు పారిపోతావో, అసలు దొరుకుతావో దొరకవో, నేను ఎక్కడెక్కడ వెతకాలి అనుకునే టైంలో వీళ్ళు ఏం చేస్తారు? రిమాండ్కి తరలిస్తారు. అల్లు అర్జున్ ఎక్కడికి పారిపోలా, పాన్ ఇండియా లెవెల్లో తిరుగుతూనే ఉన్నాడు. రేపు ముంబైలో ఈరోజు నిన్న అనుకుంటా సక్సెస్ మీట్ పెట్టాల్సింది. అండ్ నెక్స్ట్ ఆల్రెడీ ఇక్కడ సక్సెస్ మీట్ అయిపోయింది. అవైలబిలిటీలో ఉన్నారు, ఫ్యాన్స్ అందరికీ అవైలబిలిటీలో ఉన్నారు. ఇంకా చెప్పాలి అంటే మొన్న సంధ్యా థియేటర్ ఘటనలో ఆల్రెడీ అరెస్టులు చేశారు థియేటర్ యాజమాన్యాన్ని, వాళ్ళని వీళ్ళని. వాళ్ళ చెప్పుకునేవేవో వాళ్ళు చెప్పుకుంటున్నారు, ప్రాబ్లం ఏం లేదు. కానీ ఇక్కడ విషయానికి వస్తే దాంట్లో పరోక్షంగా నువ్వు బాధ్యుడివి కాబట్టి మీరు విచారణకు రావాల్సి ఉంటుంది. అంటే యాక్చువల్గా ఇంతకు ముందు కేసెస్ లో కూడా ఎలా అంటే డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో మన తప్పిదం ఉంటే మనల్ని కూడా బ్లేమ్ చేస్తూ, అంటే ఆ సదరు వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా బ్లేమ్ చేస్తూ ఇలా జైలుకి విచారణ కోసం తీసుకెళ్లిన సందర్భాలు చూసాం. అందువల్లనే అల్లు అర్జున్ గారికి సంబంధించి ఆ ఒత్తిడి పోలీసుల మీద ఎక్కువైంది. అంటే సెలబ్రిటీస్ కి ఒక న్యాయమా, సామాన్యులకు ఒక న్యాయమా అంటూ. రైట్, నిజమే. సెలబ్రిటీస్కి ఒకటి, సామాన్యుడికి ఒకటి. ఇప్పుడు ఇదే ఘటనలో ఇంకెవరైనా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ యూట్యూబ్ స్టారే ఉన్నాడే అనుకో, అంతెందుకు సింపుల్గా చేద్దాం, పల్లవి ప్రశాంత్ అరెస్ట్ చేయాలి. రైట్ కదా, బయటికి రాగానే పాపడికి ఏం అర్థం కాలే అక్కడ ఏం జరుగుతుంది అనేది. అందరూ తొడగొట్టి చేతులు ఊపేసరికి ఇదేంటి లా అండ్ ఆర్డర్ సమస్య అని చెప్పి రిమాండ్కి తరలించారు. దే డోంట్ నో, అంటే పరోక్షంగా వాళ్ళు దానికి బాధ్యత వహిస్తున్నట్లుగా అక్కడ రాస్తారు. కానీ వ్యక్తిగతంగా వాళ్ళు అదేంటిది నేను అక్కడికి వెళ్ళాలి, ఆవిడని చంపాలి అని అయితే వెళ్ళడు. ఇప్పుడు అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటి? రేవతి అనే ఆవిడ చనిపోయింది, అర్థం చేసుకుందాం. రేవతి కుటుంబం అక్కడికి ఎలా వచ్చింది అంటే, ఎందుకు వచ్చింది అంటే, వాళ్ళు ఫోన్లో బుక్ చేసుకున్నారు. 1200 సీట్లు ఉంటాయి, 4 సీట్లు బుక్ చేశారు. ఈ 4 నావి, నాకంటూ ఒక స్పెసిఫిక్ చైర్ ఉంది అన్న ధైర్యంతో వాళ్ళు వచ్చారు. సీట్ ఉంటేనే మనం ఫ్లైట్ ఎక్కుతాం, లేకపోతే ఎక్కడ నిలబడడానికి ఎక్కంగా. సో మన ట్రైన్ అయినా అంతే, మనకు బర్త్ కన్ఫర్మ్ అయితేనే పోతాం. సేమ్ అలాగే నీ కన్ఫర్మేషన్ వచ్చింది అంటే అక్కడ నువ్వేమనుకున్నావు, 1200 మంది మేము ఇలా కూర్చుంటాం, అక్కడ చిన్న వేదిక టైప్ ఏదో ఉంటుంది, అల్లు అర్జున్ గారు వస్తారు, ఇలా 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 అంటారు, నా కొడుక్కి చూపించాలి, అల్లు అర్జున్ చూడు 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 చెయ్యెత్తు చూపించు అని. ఇది వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది. ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ ఏంటంటే, వీళ్ళు అనుకున్నారు ఈ 1200 మంది ఎవరైతే టికెట్లు కొనుక్కున్నారో వాళ్ళే వస్తారు అని. బట్ ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ ఏంటి, అల్లు అర్జున్ వస్తే 12 లక్షల మంది వస్తారు అనే విషయం వీళ్ళకి తెలియదు. అక్కడ అఫ్ కోర్స్ వాళ్ళు ముందస్తుగా పోలీస్ వాళ్ళకి సమాచారం ఇచ్చారు కూడా, అయినప్పటికీ కూడా తోపులాట తొక్కిసలాట జరిగింది. ఇదే యాక్సిడెంటల్ సిచ్యువేషన్ మాత్రమే, అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. ఇప్పుడు దాని పరిణామం ఏంటంటే బెనిఫిట్ షోలు రద్దు చేశారు. నేను దాన్ని వ్యతిరేకిస్తాను. ఎందుకంటే ఇప్పుడు రోడ్డు మీద వెళ్తామా, కారు గుద్ది నేను చనిపోయా, ఓకేనా, రోడ్డుని బ్యాన్ చేయవుగా, ట్రాఫిక్ని బ్యాన్ చేయవుగా, అలాంటి కార్లన్నింటినీ సీజ్ చేయవుగా, ఇక్కడ మీదట ఏ కారు రోడ్డు ఎక్కొద్దు ఎందుకంటే మనుషులు చనిపోతున్నారు. సేమ్ అలాగే ఇక మీదట ఏ బెనిఫిట్ షోలో ఉండకూడదు ఎందుకంటే తొక్కిసలాటలు జరుగుతాయి. కానీ ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది. ఇంతకు ముందు ఎవరైనా స్టార్స్ థియేటర్కి వచ్చి సినిమా చూడాలంటే కాస్త సెకండ్ షోలు, అదేనా అర్ధరాత్రి వచ్చే సెకండ్ షోల్లో సైలెంట్గా వచ్చి మాస్క్ వేసుకుని సినిమాలు చూస్తూ ఉండేవారు. ఇంటర్వెల్ బ్యాంక్ టైంలో ఎవరైనా పక్కన వాళ్ళు ఈ పక్కన వాళ్ళు గుర్తుపడితే హాయ్ చెప్పే ఆ లెక్క వేరే. కానీ ముందే ఇన్ఫర్మేషన్ ఉంది అక్కడికి అల్లు అర్జున్ గారు రాబోతున్నారు అని. ఆ టైంలో మనం ఫ్యాన్స్ని ఆపగలమా? ఆపలేము. తెలుసు కదా, తెలిసి కూడా అల్లు అర్జున్ గారు రావడం కూడా తప్పే. అండ్ అక్కడ ఎవరైతే యాజమాన్యం ఉందో ఆ యాజమాన్యం తగు జాగ్రత్తలు తీసుకోకపోవడం కూడా తప్పే. బీహార్లో ఈవెంట్ పెడితే జనాలు వస్తారని తెలుసు, కానీ ప్రపంచవ్యాప్తంగా అదొక రికార్డ్ అవుతుందని ఎవరైనా ఊహించారా? 7.5 లక్షల పాజిటివ్ జరిగితే ఇలా మాట్లాడుకుంటాం అంటే చెప్తున్నా, అంటే 7.5 లక్షల మంది వస్తారని ఆ గ్రౌండ్ అంతమందిని మోస్తుందని ఎవరైనా అనుకున్నారా? బేసికల్లీ బట్ అంతమంది వచ్చారు. ఇప్పటివరకు ఏ సినీ రాజకీయ ఏ మీటింగ్కి బహిరంగ సభకి అంతమంది రాలా, అదొక రికార్డు. అనుకోలేదు కదా వస్తారు అని. బట్
వాళ్ళు మేనేజ్ చేశారు పద్ధతిగా, అక్కడ ఏదో జరిగింది. ఇక్కడ ఎప్పుడైనా సరే ఒక సిట్యువేషన్ని మనం ఒక ఈవెంట్ ప్లాన్ అయింది అంటే దానికి తగ్గట్టుగా మనం దాన్ని పరిసరాలని మేనేజ్ చేయాలి. ఇప్పుడు అక్కడ ఏంటి నెక్స్ట్ ఇదేంటి మన ఈ యూసుఫ్ గూడ దగ్గర గ్రౌండ్లో ఈవెంట్ మేనేజ్ చేశారు. ఎలా మేనేజ్ చేశారు? సాయంత్రం ఈవెంట్ కాబట్టి పొద్దున్న నుంచే ట్రాఫిక్ మళ్లింపులు ఇవన్నీ చేశారు, అది కూడా చూసాం. ఇప్పుడు నైట్ అల్లు అర్జున్ గారు వస్తున్నారని ముందుగా ఇన్ఫర్మేషన్ ఉంది, ఇన్ఫర్మేషన్ లేకుండా ఆయన వస్తే తప్పు, ఇన్ఫర్మేషన్ ఉంది. మరి ఇప్పుడు కాపాడాల్సింది ఎవరమ్మా? కాపాడాల్సింది వీళ్ళే కదా. మన రక్షణ ఎవరైతే కల్పిస్తారో వాళ్ళే మనల్ని కాపాడాలి. అప్పటికీ కూడా వీళ్ళు వాలంటీర్గా కొంతమంది బాడీ గార్డ్లను పెట్టుకుంటారు, అంటే ఇన్ కేస్ ఇంకా సరిపోకపోతే ఏం చేద్దామని. ట్రాఫిక్ పోలీస్ వాళ్ళకు కూడా ఏంటంటే ఏముందిలే ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఏ సినిమా రిలీజ్ అయినా అంతే, ఒక పెద్ద కటౌట్లు వేస్తారు, క్రేన్ నుంచి ఇట్లా దండ వస్తుంది, ఆ క్రేన్ చాలా స్లోగా కదులుద్ది, కనీసం ఒక 1 hour పడుద్ది అది వచ్చి దండేయడానికి. గంట సేపు అక్కడంతా ట్రాఫిక్ని వాళ్ళు అటు ఇటు మళ్ళిస్తూ ఉంటారు. కరెక్టే కదా. అండ్ అలా చూసుకుంటే మాస్క్ వేసుకునే థియేటర్లు హీరోలు రావాలి అంటారు, అది దొంగతనంగా వెళ్ళేవాళ్ళు. రెగ్యులర్గా శ్రీరాములు థియేటర్కి అక్కడిక్కడికి వీళ్ళు రారా ఆడియన్స్కి ఇట్లా అనడానికి? ఎంతమంది వచ్చారు. కాకపోతే ఏంటంటే అంతమంది అల్లు అర్జున్ వెనకాల వస్తారన్న సిచ్యువేషన్ ఈవెన్ ఆయన కూడా ఊహించకపోయి ఉండొచ్చు, తన స్టార్డమ్ అంత ఉంది అని చెప్పేసి. అవునా, బీహార్లోనూ అదంతే, అదొక సర్ప్రైజ్, చెన్నైలోనూ సర్ప్రైజ్. సరే కేరళ అంటే తెలుసు మీరు వస్తారు అని, అది వదిలేద్దాం. ఇక్కడ కూడా తెలుసు మీరు వస్తారు అని, వదిలేద్దాం. మిగతా ప్లేసెస్లో ఇట్స్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్. ఇక్కడ కూడా అల్లు అర్జున్ గారు ఫస్ట్ ఆఫ్ ఫ్యాన్స్తో చూద్దామని అనుకున్నాడు. అన్ఎక్స్పెక్టెడ్గా రేవతి అనే అమ్మాయిని ఎవరో తోశారు. ఇప్పుడు తెర వెనుక ఇంకోటి చెప్తా. ఎలా అయితే దేవర ఈవెంట్ని పాడు చేద్దామని వచ్చి అక్కడ అద్దాలు ధ్వంసం చేశారో ఒక చిల్లర మూక, అలాంటి వాళ్ళే ఈ అల్లు అర్జున్ ఈవెంట్ను కూడా ఏదో ఒకటి సర్వనాశనం చేద్దామని కావాలనే వచ్చి రేవతిని తోసేసి తొక్కేసి ఏమైనా చేసి ఉండొచ్చుగా అల్లు అర్జున్ మీద పడేయడానికి. ఇలాంటి ఆస్కారం లేదా? అంటే తోసినోడెవడు అనేది ఇప్పటివరకు మీరు పట్టుకున్నారా? వాడిని పట్టుకొని 4 పీకితే కదా ఎవరితో ఏమన్నాడో ఏం చేయమన్నాడో చెప్తారు. అనుకోకుండా జరిగిందండి అని చెప్పినా కూడా అట్లీస్ట్ తోసినోడు వాంగ్మూలం ఎవరైనా తీసుకున్నారా? తోసినోడు, నీకు విజువల్స్ ఉంటాయి, థియేటర్లో కెమెరాలు లేవా? ఇలా తోసారు, ఆవిడ పడిపోయింది. అంటే ఆ తొక్కిసలాటలో తొక్కే మనిషికి కూడా తెలుసు కదా. అదే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే అరే మనోడు ఎవడో పడ్డాడు రా అని చెప్పి తీస్తాడు. ఇంకెవడైతే ఇట్లా తొక్కేసేయచ్చు. ఆ ఇంకెవడో కావాలనే వచ్చి అక్కడ డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి ఉండొచ్చు కదా. ఈ యాంగిల్లో ఎందుకు చూడట్లేదు? దేవర్లో కూడా నోటలు పగలగొట్టింది ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాదు, ఎవరో వచ్చారు విధ్వంసం చేసి వెళ్ళిపోయారు. థ్యాంక్ యూ సో మచ్.